నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పెద్ద నోట్ల రద్దు దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేసే నిర్ణయం, వ్యవస్థలో మూలుగుతున్న నల్లధనాన్ని అంతం చేసే బ్రహ్మాస్త్రం, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే చర్య. ఇవి నవంబర్ 8 నాడు ప్రధాని చెప్పిన ప్రసంగంలో కీలక అంశాలు. దేశంలో బ్లాక్ మనీని అంతం చేయడానికి డిమానిటైజేషన్ నిర్ణయం అని ప్రధాని ప్రకటించగానే కాస్తంత కష్టంగా అనిపించినా దేశం కోసం అని అంతా భరించారు. కానీ ఆ పెద్ద నోట్ల రద్దు వెనక దాగిన అసలు వాస్తవం బయటకొచ్చింది. నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్ల రద్దు ప్రకటన. 2 నెలలుగా కోట్ల మంది ప్రజల నోట్ల పాట్లు, క్యూలైన్లలోనే కన్ను మూసిన కొందరు సామాన్యులు. అయినా రోజుకు 2000 ఇస్తామన్న బ్యాంకులు, చచ్చీ చెడి నోట్లు దక్కించుకున్న ప్రజలు. పెద్ద నోట్ల రద్దు తర్వాత సామాన్యులు పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావు. తమ దగ్గరున్న పెద్ద నోట్లు మార్చుకోవటం కోసం, రోజువారీ అవసరాల కోసం కొత్త నోట్లు దక్కించుకునేందుకు నానా కష్టాలు పడ్డారు. అసలెప్పుడూ బ్యాంకు ముఖమే చూడని వాళ్లు కూడా బ్యాంకుల ముందు కిలోమీటర్ల మేర ఉన్న క్యూలైన్లలో రోజంతా పడిగాపులు కాశారు. ఎక్కడైనా ఏటీఎంలో డబ్బులు పెడితే తీసుకోవటానికి అర్ధరాత్రి చలిని కూడా లెక్క చేయకుండా దుప్పట్లు దిండ్లు పట్టుకెళ్లి మరీ జాగారాలు చేశారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దేశవ్యాప్తంగా కోట్లాది మంది సామాన్యులు పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల ముందు బికార్లలా పాట్లు పడ్డారు. పోలీసులతో లాఠీ దెబ్బలు తిన్నారు. తమ డబ్బులు తాము తీసుకోవటానికే నానా చావు చచ్చారు. ఇంకా చెప్పాలంటే దేశవ్యాప్తంగా ఈ క్యూలైన్లలో డబ్బుల కోసం వేచి చూస్తూనే గుండెపోటుతో కుప్పకూలిన సామాన్యుల సంఖ్య 100కు పైమాటే. ఇక తమ దగ్గరున్న పెద్ద నోట్లు చెల్లవని తెలిసి బ్యాంక్ అకౌంట్లు లేక వాటినేం చెయ్యాలో తెలియక ఉసురు తీసుకున్న అమాయకుల సంఖ్య దేశవ్యాప్తంగా వేలల్లో ఉంది. ఎక్కడి వరకో ఎందుకు, రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నిరుపేద రైతు తన దగ్గరున్న 4000 రూపాయల పాత 500 రూపాయల నోట్లు చెల్లవని మార్చుకుందామంటే తనకు బ్యాంక్ అకౌంట్ లేక, ఇప్పటికీ ఆ పెద్దాయనకు ఆధార్ కార్డు రాక, ఈ డబ్బు ఏం చెయ్యాలో తెలియక, ఆ దిగులు భరించలేక ఆ అన్నదాత ఆత్మహత్య చేసుకున్నాడు. డిమానిటైజేషన్ తర్వాత ఇలాంటి హృదయ విదారక ఘటనలు ఆసేతు హిమాచలం కోకొల్లలు. ఇలా రోజుకి ఇచ్చే 2000 రూపాయల కోసం పనులన్నీ మానుకుని క్యూలైన్లలో నిలబడ్డారు. ఎప్పుడూ బ్యాంకు ముఖం చూడని వాళ్లు కూడా అడ్రస్ కనుక్కుని మరీ బ్యాంకులకు పరుగులు తీశారు. అసలు ఉన్నాయో లేవో తెలియని బ్యాంకు బ్రాంచుల ముందు కూడా కిలోమీటర్ల మేర క్యూలైన్లు కట్టారు. పెద్ద నోట్ల రద్దుతో క్యూలైన్లలో నిలబడ్డ సామాన్యుల ప్రాణాలు పోతున్నా ఇది దేశం కోసమే కదా అని సర్దుకుపోయారు. డబ్బుల్లేక పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతున్నా సరే ఇది మన భవిష్యత్తు కోసమే కదా అని అడ్జస్ట్ అయిపోయారు. ఆఖరికి చచ్చిన వాళ్ల దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేకపోయినా ఏవో కట్టెపుల్లలేసి తగలెట్టేశారు తప్ప ప్రభుత్వం మీద ఎదురు తిరగలేదు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని ఎదిరించలేదు. చివరికి ఇంట్లో పిల్లలకు పాలు లేక, బ్యాంకులో డబ్బులున్నా కొనటానికి చిల్లర లేక ఓ వారం 10 రోజుల పాటు అర్థాకలితోనే అష్టకష్టాలు పడుతున్నా ఇది మన బిడ్డల కోసమే కదా అంటూ భరించారు. గడిచిన 2 నెలల్లో కేంద్రం ఇచ్చిన డిసెంబర్ 31 గడువులోగా సామాన్యులే బ్యాంకుల ముందు నిల్చున్నారు తప్ప ఒక్క సంపన్నుడు బ్యాంకులకు వెళ్లలేదు. ఒక్క కోటీశ్వరుడు ఏటీఎం ముందు వెయిట్ చేయలేదు. దేశం మొత్తం కష్టజీవులంతా బ్యాంకుల ముందు బికార్లలా క్యూలైన్లలో పాట్లు పడుతుంటే సంపన్నులు మాత్రం మళ్లీ నల్లధనాన్ని కూడబెట్టుకుంటున్నారు. బ్యాంకు మనీ అంతానికే పెద్ద నోట్ల రద్దని చెప్పిన కేంద్రం మాటలు, లక్ష్యాలు అంతా అసత్యమని వారం తిరగకుండానే తేలిపోయింది. రోజుకి 4000 ఇవ్వటానికి కూడా బ్యాంకులు నరకం చూపిస్తుంటే బడాబాబుల ఇళ్లకు మాత్రం కొత్త నోట్ల కట్టలు ప్రింటింగ్ ప్రెస్ నుంచే అచ్చేసి నేరుగా ఇచ్చేశారు. ఇలాంటి ఘటనలు 1 కాదు 2 కాదు చాలా జరిగాయి. శేఖర్ రెడ్డి అనే వ్యాపారవేత్త ఇంట్లో 100 కోట్ల విలువ చేసే కొత్త 2000 రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. ఇలాంటి శేఖర్ రెడ్డిలు దేశవ్యాప్తంగా వేలల్లో ఉన్నారు. వాళ్ళందరికీ బ్యాంకులే నేరుగా డబ్బులు పంపించేశాయి. కానీ సామాన్యుడు మాత్రం ఇప్పటికీ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తూనే ఉన్నాడు. మోడీ ఏ లక్ష్యం కోసం ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారో అది పూర్తిగా విఫలమైంది.
బ్లాక్ మనీని అంతం చేయడానికే పెద్ద నోట్ల రద్దంటే ఇప్పుడు దేశంలో ఉన్న బ్లాక్ మనీ అంతా పూర్తిగా వైట్ గా మారింది. దేశంలో ఉన్న లక్షలాది బినామీ అకౌంట్లలో పాత నోట్లు జమయ్యాయి. మరికొన్ని చోట్ల ఇలా కొత్త నోట్ల రూపంలోకి మారిపోయాయి. డిసెంబర్ 31 వరకు ఆర్బీఐకి దాదాపుగా 15 లక్షల కోట్ల పెద్ద నోట్లు వచ్చాయని కేంద్ర ఆర్థిక మంత్రి అంచనా వేశారు. అంటే దేశంలో ఉన్న పెద్ద నోట్లన్నీ ఆర్బీఐ దగ్గరకు వచ్చేశాయి. అంటే బ్లాక్ కాస్త వైట్ అయింది తప్ప రద్దు కాలేదు. సరే, ఏదైతేనేం కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు, తమ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని అంతా అనుకున్నారు. అందుకోసమే ఎన్ని కష్టాలు వచ్చినా వస్తున్నా భరించారు. డబ్బులు లేకపోయినా అర్ధాకలితోనే కాలం గడిపి జనవరి 1 కోసం ఎదురు చూశారు. కానీ డిసెంబర్ 31 నాడు ప్రకటనలో కూడా మోడీ ఏం చెప్పకుండానే ముగించేశారు. అసలు ప్రజలు తమ బ్యాంక్ అకౌంట్లలో వేల రూపాయలు ఉన్నా చేతిలో చిల్లి గవ్వ లేకుండా ఇన్నేసి కష్టాలు పడింది ఎందుకో తెలుసా? ఈ ప్రక్రియ దేశం కోసం అన్నారనే బాధలు భరించారు. పోలీసు దెబ్బల్ని కూడా భరించారు. అవమానాలు జరిగినా నోరెత్తలేదు. కానీ ఇప్పుడు అదే ప్రజలకు అసలు నిజం తెలిస్తే ఊరుకుంటారా? మోడీ పెద్ద నోట్లు రద్దు చేసింది దేశం కోసమో ప్రజల కోసమో కాదు, అగ్రరాజ్యం కోసమని తెలిస్తే సహించగలరా? అమెరికన్ కంపెనీలకు మన ఆర్థిక వ్యవస్థను ధారాదత్తం చేసేందుకే హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిస్తే ఇన్నాళ్లుగా పంటి బిగువున భరించిన బాధను ఇంకా అదిమిపెట్టి ఉంచుతారా? వ్యాపారాలు ఆగిపోయి కనీసం తినటానికి తిండి కూడా దొరకనంత కష్టంలోకి జారిపోయిన బడుగు జీవులు మోడీని క్షమిస్తారా? అవును, అసలు నవంబర్ 8న పెద్ద నోట్లు రద్దు చేసింది దేశం కోసం కాదు, బ్లాక్ మనీ అంతం కోసం, అంతకన్నా కాదు. పెద్దన్న చెప్పినందుకే మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి పారేశారన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నాయి. మోడీని పావుగా చేసుకుని పెద్దన్న ఆడిన కుట్రలో భాగంగానే ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అంత హఠాత్తుగా తీసుకున్నారని తెలిస్తే ప్రజలు మోడీని క్షమిస్తారా? అమెరికన్ కంపెనీలకు కొమ్ము కాశారా? 125 కోట్ల మంది జనాభా భవిష్యత్తును తాకట్టు పెట్టారా? బ్రేక్ తర్వాత చూద్దాం.